మ్యాచ్ మరిన్ని విషయాలను అందించడానికి మనతో పాటు ఉన్నాడు స్పోర్ట్స్ అనలిస్ట్ ఉన్నారు. సార్ చెప్పండి. సుధీర్ గారు నమస్తే అండి. హలో సార్ నమస్తే అండి, వినిపిస్తుందా? వినిపిస్తుందండి, చెప్పండి, గో అహెడ్. అయితే ఈ ఫైనల్లో అర్జెంటీనా స్పెయిన్లలో అసలు ఏ జట్టు ఫేవరెట్ గా కనిపిస్తోంది? వెల్, ఇట్స్ టఫ్ క్వశ్చన్ యాక్చువల్లీ. ఎందుకంటే స్పెయిన్ రియలీ దే హావ్ ప్లేడ్ వెల్ ఇన్ దిస్ వరల్డ్ కప్. ఈ వరల్డ్ కప్ అనే కాదు బాను, లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ లో అద్భుతంగా ఆడుతున్నారు. అండ్ అర్జెంటీనా వి ఆల్ నో దట్ 2022 ఛాంపియన్స్, డిఫెండింగ్ ఛాంపియన్స్ గా ఈ టోర్నమెంట్ లో బరిలోకి దిగింది. అండ్ దే హావ్ స్ట్రగుల్డ్ యాక్చువల్లీ. అంటే అఫ్ కోర్స్ టోర్నమెంట్ లో హైయెస్ట్ గోల్స్ స్కోర్ చేశా కానీ అర్జెంటీనా కొంచెం స్ట్రగుల్ కావడం చూసాం. ముఖ్యంగా వాళ్ళ గోల్స్ అన్ని కూడా లాస్ట్ మినిట్స్ లో, ఇంజరీ టైంలో, ఎక్స్ట్రా టైంలో వచ్చినటువంటి గోల్స్ తోటి వాళ్ళు కొంచెం ఒడ్డెక్కారని చెప్పాలి కపుల్ ఆఫ్ ఇంపార్టెంట్ మ్యాచెస్ లో. బట్ స్పెయిన్ యాక్చువల్లీ దే హావ్ డిఫెండెడ్ వెల్. ముఖ్యంగా ఓన్లీ వన్ గోల్ దే కన్సిడర్డ్ ఇన్ ద టోర్నమెంట్. సో దాంతో మనం అర్థం చేసుకోవచ్చు వాళ్ళ స్ట్రాటజీ అంతా కూడా డిఫెన్స్ లో బ్రహ్మాండంగా ఉంది. అండ్ దే ఆర్ ఆల్సో స్కోరింగ్ గోల్స్ వెన్ దే నీడ్ యాక్చువల్లీ. సో బోత్ టీమ్స్ ఆర్ కన్సిస్టెంట్ గా ఉన్నటువంటి టీమ్స్ ఫైనల్ లోకి వచ్చాయి. అండ్ బికాస్ స్టార్టింగ్ లోనే వి ఆల్ నో దట్ జర్మనీ అవుట్ ఆఫ్ ద టోర్నమెంట్ అయిపోయింది, బ్రెజిల్ అవుట్ ఆఫ్ ద టోర్నమెంట్ అయిపోయింది, ఫ్రాన్స్ అఫ్ కోర్స్ సెమీఫైనల్ ఓడిపోయారు, ఇంగ్లాండ్ సెమీఫైనల్ ఓడిపోయారు. సో టూ టఫ్ టీమ్స్ పోయిన తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి టూ టీమ్స్ టఫ్ టీమ్స్ అసలు యాక్చువల్ గా. అండ్ స్టైల్ ఆఫ్ ప్లే డిఫరెంట్ గా ఉన్నా కానీ మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చినటువంటి టీమ్స్ ఉన్నాయి. అండ్ అఫ్ కోర్స్ వి ఆల్ నో దట్ అర్జెంటీనా విల్ బి డిపెండింగ్ మోర్ ఆన్ మెస్సీ స్కిల్స్ యాక్చువల్లీ. అండ్ అట్లాగే యమాల్ స్పెయిన్ తరఫున ఈ సంవత్సరం ఒకే గోల్ స్కోర్ చేశా కానీ ఐ థింక్ ఫైనల్లో యూ కెన్ ఎక్స్పెక్ట్ బ్రిలియంట్ పర్ఫార్మెన్స్ ఫ్రమ్ హిమ్ యాక్చువల్లీ. బికాస్ మీరు 2024 నుంచి మీరు స్పెయిన్ పర్ఫార్మెన్స్ చూసుకున్నట్లయితే యూరో గెలిచిన తర్వాత ఒలింపిక్ గేమ్స్ లో కూడా ఫ్రాన్స్ లో టైటిల్ సాధించారు. సో కన్సిస్టెన్సీ ఉంది వాళ్ళకు. యూరోపియన్ టోర్నమెంట్స్ లో కూడా మంచి పర్ఫార్మెన్స్ కనబరుస్తూ వచ్చారు వాళ్ళు. ఐ థింక్ దే ఆర్ ఏ టఫ్ సైడ్ యాక్చువల్లీ. ఎందుకంటే యా అఫ్ కోర్స్ కంపారిజన్ మీరు ఇంకా ఇన్ కంపారిజన్ అర్జెంటీనా స్ట్రాంగర్ గా కనబడుతున్నప్పటికీ కూడా ఐ థింక్ స్పెయిన్ డెఫినెట్లీ కెన్ స్ప్రింగ్ ఏ సర్ప్రైజ్ విత్ దర్ డిఫెన్సివ్ స్కిల్స్ యాక్చువల్లీ బాను. బట్ వీ హావ్ టు వెయిట్. ఎందుకంటే ఎక్సైటింగ్ గానే కొనసాగేలాగా కనబడుతుంది ఫైనల్ అయితే నాకు న్యూజెర్సీలో. ఇంకోటి ఏంటంటే మెస్సీ అనుభవం ఈ మ్యాచ్ లో అసలు ఎంత వరకు కీలకంగా మారబోతోందని మీరు అనుకుంటున్నారు? మెస్సీ, లియోనల్ మెస్సీ, ఐ థింక్ ఈజ్ లుక్ ఇన్ గుడ్ టచ్, నో డౌట్ అబౌట్ ఇట్. ఇప్పటివరకు అయితే టోర్నమెంట్ లో వరల్డ్ కప్స్ లో కూడా చూసుకుంటే అర్జెంటీనా తరఫున హైయెస్ట్ గోల్ స్కోర్ 21 గోల్స్ ఉన్నాయి. అండ్ దాన్ని అఫ్ కోర్స్ ఇప్పుడు ఎంబాపే నిన్న వండర్ఫుల్ పర్ఫార్మెన్స్ ఇవ్వడం తోటి ఐ థింక్ మెస్సీకి బిట్ ఆఫ్ కాంపిటీషన్ ఉంటుంది గోల్డెన్ బూట్ కొరకు, తర్వాత హైయెస్ట్ గోల్ స్కోర్ చేయడానికి కూడా వరల్డ్ కప్ లో. ఎందుకంటే ఈజ్ ద లీడింగ్ స్కోరర్ యాక్చువల్లీ ఇన్ వరల్డ్ కప్. 2006 నుండి మనం చూస్తున్నాం అతని పర్ఫార్మెన్స్ ను. 2014 లోనే వాళ్ళ స్టాచ్యూర్ గా జర్మనీ చేతిలో ఓడిపోయినారు కానీ 0-1 తోటి. బట్ అప్పుడే వాళ్ళకి స్టాచ్యూర్ గా టైటిల్ అనేది లభించుండేది. అండ్ ఆ తర్వాత వెయిట్ చేయాల్సి వచ్చింది. కోపా అమెరికా గెలిచారు 2020లో, తర్వాత 2022లో వి ఆల్ నో దట్ దే వన్ ద ఛాంపియన్షిప్ డిఫెండింగ్ బీటింగ్ ఫ్రాన్స్ ఇన్ ద ఫైనల్స్ ఇన్ ఖతార్. అది ఎక్సైటింగ్ గా కొనసాగింది అసలు యాక్చువల్ గా ఆ టోర్నమెంట్. ఒకసారి ఇఫ్ యూ గో బ్యాక్ టు దట్ యాక్చువల్లీ బాను, ఫస్ట్ మ్యాచ్ సౌదీ అరేబియాతో ఓడిపోయిన తర్వాత ట్రెమండస్ కంబ్యాక్ చేస్తూ టైటిల్ గెలవడం అనేది ఇట్ వాస్ ఫెంటాస్టిక్ ఫర్ దెమ్. అండ్ ఈ టోర్నమెంట్ లో కూడా మనం చెప్పుకున్నట్టుగా ఆల్వరాజ్, తర్వాత మార్టినేజ్ గోల్ కీపర్, మార్టినేజ్ డిఫెండర్ మంచి పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు వాళ్ళకు. సో ఐ థింక్ ఫుట్బాల్ మన అందరికీ తెలుసు అంటే ఒక్క ప్లేయర్ పైన యూ కెనాట్ ఆల్వేస్ డిపెండ్ యాక్చువల్లీ. బికాస్ మీకు ఎంత మ్యాజికల్ స్కిల్స్ ఉన్నటువంటి ప్లేయర్ ఉన్నా కానీ ఫుట్బాల్లో మీకు డెఫినెట్లీ టీమ్ సపోర్ట్ అనేది అవసరం ఉంటుంది. అండ్ యాజ్ అ టీమ్ మ్యాన్ గా ఈస్ బిన్ అవుట్ స్టాండింగ్. యాజ్ అ కెప్టెన్ గా, టీమ్ మ్యాన్ గా అసిస్ట్ చేస్తూనే ఉన్నాడు. మొన్న ఇంగ్లాండ్ తోటి కూడా చూసాం గోల్ స్కోర్ చేయకుండా కానీ హిస్ అసిస్టెన్స్ వాస్ దేర్, హిస్ హెల్ప్ వాస్ డెఫినెట్లీ దేర్ యాక్చువల్లీ. యా, ఈజ్ అ బిగ్ మ్యాచ్ ప్లేయర్, వి ఆల్ నో దట్. అండ్ ఇట్ ఈస్ హిస్ లాస్ట్ వరల్డ్ కప్ ఆల్సో. 2006 నుండి వరుసగా ఆడుతూనే ఉన్నాడు. ఎన్నో టైటిల్స్ అతని ఖాతాలో ఉన్నాయి. అండ్ ఫీఫా వరల్డ్ కప్ కూడా కైవసం చేసుకోవడం అనేది ఐ థింక్ దట్ వాజ్ అ బిగ్ అచీవ్మెంట్ ఫర్ లియోనల్ మెస్సీ ఇన్ 2022. అండ్ దే ఆర్ డెఫినెట్లీ ఫేవరెట్స్, నో డౌట్ అబౌట్. అండ్ స్పెయిన్ అద్భుతంగా ఆడినప్పటికీ కూడా ఫైనల్లో ఆఫ్ కోర్స్ డెఫినెట్లీ ఆ ఎడ్జ్ అనేది అర్జెంటీనాకు ఉంటుంది. అండ్ ఇట్ ఆల్ విల్ డిపెండ్ ఆన్ హౌ మెస్సీ ప్లేస్ ఇన్ ద ఫైనల్స్ టు. సార్ అదే విధంగా స్పెయిన్ విజయాల్లో లామిన్ యమాల్, రోడ్రీ పాత్రలను అసలు మీరు ఎలా విశ్లేషిస్తారు?
Rodri as a captain, he has done a fantastic job as a midfielder, but Yamal and Oyarzabal, ముఖ్యంగా మనం అతని విషయం కూడా మాట్లాడుతాం. ఎందుకంటే యమాల్ ఈ స్కోర్డ్ ఓన్లీ 1 goal, బట్ ఓయర్జబాల్ అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు. యమాల్ అఫ్ కోర్స్ యంగెస్ట్ ప్లేయర్ టీంలో అండ్ వండర్ఫుల్ స్కిల్ఫుల్ ప్లేయర్ యాక్చువల్లీ. అతడు ఫామ్ లో ఉండి మంచి ఊపు కనబరిచినట్లయితే విల్ నాట్ బి స్టాప్డ్, ఈ కాంట్ బి స్టాప్డ్ ఆల్సో. అటువంటి స్కిల్స్ ఉన్నటువంటి ప్లేయర్. బట్ ఈ టోర్నమెంట్ లో అతను నుండి ఓన్లీ 1 goal చూసాం మనం. అండ్ ఇంకా ఈజ్ నాట్ ఎట్ ఈస్ బెస్ట్ రియల్ గా చెప్పాలంటే. బట్ ఫైనల్ ఈజ్ ఫైనల్ యాక్చువల్లీ. ఫైనల్లో మేబీ మీరు అన్నట్టుగా, ఎందుకంటే 2024 నుంచి మీరు ఒలింపిక్స్ లో తీసుకున్నా కానీ, యూరోలో తీసుకున్నా కానీ అతని పర్ఫార్మెన్స్ అద్భుతంగా ఉండడంతో స్పెయిన్ ఆ టైటిల్ గెలవలేంది. అండ్ రేపు అతని పర్ఫార్మెన్స్ చాలా చాలా ఇంపార్టెంట్, బికాస్ దేవ్ గాట్ సిమాన్ యునైట్ రూపంలో ఒక వండర్ఫుల్ గోల్ కీపర్ వాళ్ళకు ఉండడం అడ్వాంటేజ్. ఎందుకంటే దే హావ్ కన్సిడర్డ్ ఓన్లీ 1 goal. అండ్ మీరు అన్నట్టుగా స్ట్రైకర్స్ లో యమాల్ కానివ్వండి, లేకుంటే ఓయర్జబాల్, ఇద్దరులో ఆల్మో అతను కూడా ఉన్నాడు వాళ్ళకి సపోర్ట్ ఇవ్వడానికి. ముగ్గురులో ఎవరైనా కానీ కొంచెం ఫ్రంట్ లైన్ అటాక్ ను కొంచెం అగ్రెసివ్ గా ఉంచినట్లయితే యూ నెవర్ నో, బికాస్ వాళ్ళ స్టైల్ ఆఫ్ ప్లే ఎలా ఉంటుందంటే జనరల్ గా దే డిపెండ్ మోర్ ఆన్ దే డిఫెన్స్ యాక్చువల్లీ. అండ్ ఈ మధ్యలో అఫ్ కోర్స్ స్పెయిన్ స్టైల్ కూడా కొంచెం టీకీ టాక్ నుంచి కొంచెం మారిపోతూ వచ్చింది, ఎందుకంటే వాళ్ళు కూడా బిట్ ఆఫ్ అగ్రెసివ్ అప్రోచ్ కనబరుస్తున్నారు. అందుకని వాళ్ళకి విజయాలు వస్తూనే ఉన్నాయి. ఎందుకంటే యూరోపియన్ స్టైల్ డిఫరెంట్ గా ఉంటుంది, సౌత్ అమెరికన్ స్టైల్ డిఫరెంట్ గా ఉంటుంది. అండ్ అర్జెంటీనా వాళ్ళు కూడా వాళ్ళ స్టైల్ కూడా చాలా చేంజ్ కనబడింది. వాళ్ళ అగ్రెసివ్ అప్రోచ్ నుంచి కొంచెం పొజిషనల్ అటాక్ కొరకు కూడా ప్రయత్నిస్తూనే ఉన్నారు. సో ఐ థింక్ యమాల్ షుడ్ బి ఏ కీ ప్లేయర్ ఫర్ దెమ్, బికాస్ డిఫెన్స్ ను పెనెట్రేట్ చేసి ముందుకు వెళ్ళి ఆ ప్రెషర్ క్రియేట్ చేయాలి అంటే అర్జెంటీనా డిఫెండర్స్ పైన ఐ థింక్ ఈస్ గోయింగ్ టు బి ఏ కీ ప్లేయర్, నో డౌట్ అబౌట్ ఇట్, బికాస్ యంగెస్ట్ ఇన్ ద క్యాంప్. అండ్ అట్లాగే ఫైనల్లో నేను అనుకుంటాను యూ కెన్ డెఫినెట్లీ ఎక్స్పెక్ట్ బిగ్గర్ పర్ఫార్మెన్స్ ఫ్రమ్ బాను. సుధీర్ గారు, ఇంకోటి ఏంటంటే ఫైనల్లో మిడ్ఫీల్డ్ పోరాటం ఎంత కీలకంగా ఉండబోతోంది అంటారు? మిడ్ఫీల్డ్ లో మీకు చూసినట్లయితే అసలు యాక్చువల్ గా మీకు అర్జెంటీనా చాలా స్ట్రాంగర్ గా తయారవుతుంది. వాళ్ళ పొజిషనింగ్ అద్భుతంగా ఉంది. మెస్సీ, మార్టినేజ్ మీకు డిఫెండర్ గా, అండ్ అల్వరాజ్ మిడ్ఫీల్డ్ లో అద్భుతంగా వాళ్ళు పొజిషన్ చేసుకుంటున్నారు. అసలు యాక్చువల్గా మీరు చూడండి, వాళ్ళు గెలిచినటువంటి మ్యాచెస్ లో లాస్ట్ కపుల్ ఆఫ్ క్వార్టర్ ఫైనల్ కానీ సెమీఫైనల్ కానీ మీరు తీసుకున్నట్లయితే ఐ థింక్ దే ఆర్ రియలీ పర్ఫార్మింగ్ ఎక్స్ట్రీమ్లీ అద్భుతంగా ఆడారు. లాస్ట్ 4-5 minutes లోనే మ్యాచ్ ఒక రూపాన్ని మార్చేస్తున్నారు. స్టార్టింగ్ లో ప్రెషర్ అనేది కనబడుతుంది. స్టార్టింగ్ అసలు యాక్చువల్ గా 0-1 నుంచి కూడా క్వార్టర్ ఫైనల్ లో వాళ్ళు 2-1 తోటి గెలవడం చూసాం. 85th minute లో గోల్ ఇంగ్లాండ్ తోటి వాట్ హ్యాపెండ్, జస్ట్ యూ లుక్ ఎట్ దేర్ పర్ఫార్మెన్స్ అగైన్స్ట్ ఇంగ్లాండ్, దే రియల్లీ పర్ఫార్మ్ ఫెంటాస్టికల్లీ. సుధీర్ గారు, సుధీర్ గారు వినిపిస్తుందా? ఓకే, అయితే సుధీర్ గారు ఇంకోటి ఏంటంటే అర్జెంటీనా డిఫెన్స్ అలాగే స్పెయిన్ అటాకింగ్ స్టైల్లో అసలు ఎవరిది పై చేయి అంటారు? ఐ థింక్ పై చేయి ఇన్ ద సెన్స్ యాక్చువల్లీ స్పెయిన్ మీరు హిస్టరీ చూసినట్లయితే అర్జెంటీనా ఫేవర్ లోనే కొనసాగుతూ వచ్చింది. మీకు వరల్డ్ కప్ ఇస్తుంది, బికాస్ దే హావ్ గాట్ 3 titles సో ఫార్, అండ్ స్పెయిన్ ఓన్లీ వన్స్ యాక్చువల్లీ 2010 లో గెలిచారు. అప్పుడు కూడా వాళ్ళు యూరోలో బ్రహ్మాండంగా పర్ఫార్మెన్స్ కనబరిచారు. అండ్ ఆ తర్వాత టైటిల్ గెలవచ్చు. సో ఒకసారి అలా మీరు సెంటిమెంటల్ గా వర్కౌట్ అవుతుందో చూడాలి. ఎందుకంటే ఇప్పుడు యూరో తర్వాత మళ్ళీ ఇప్పుడు వరల్డ్ కప్ బిగ్ టైటిల్ వాళ్ళకు చాలా దగ్గరలోనే ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఇట్స్ గోయింగ్ టు బి దేర్ సెకండ్ ఫైనల్. వాళ్ళు అసలు యాక్చువల్ గా వాళ్ళు చాలా సార్లు క్వార్టర్ ఫైనల్ స్టేజ్ కు తర్వాత గ్రూప్ స్టేజ్ లో కూడా ఎగ్జిట్ కావడం చూసాం. ఈవెన్ 2010 లో గెలిచిన తర్వాత కూడా గ్రూప్ స్టేజ్ ఎగ్జిట్స్ చాలా ఉన్నాయి. ఇఫ్ యూ లుక్ ఎట్ దేర్ హిస్టరీ యాక్చువల్లీ ఐ థింక్. బట్ వెన్ యూ లుక్ ఎట్ అర్జెంటీనా పర్ఫార్మెన్స్, వాళ్ళ కన్సిస్టెన్సీ ఎక్కువగా ఉన్నది. 2014 లో వాళ్ళు ఓడిపోయినా కానీ ఫైనల్ వరకు చేరుకోవడం, ఇంకా అంతకుముందు కూడా కపుల్ ఆఫ్ ఇంపార్టెంట్ ఫైనల్స్ వాళ్ళు ఓడిపోయినారు అసలు యాక్చువల్గా. ఇంకా టైటిల్స్ వాళ్ళకి ఎక్కువగా ఉండేవి. బట్ జర్మనీని ఓడించారు, జర్మనీ చేతులు ఓడిపోయినారు, నెదర్లాండ్స్ ఓడించారు గతంలో మీరు మాట్లాడినట్లయితే. అండ్ బట్ స్పెయిన్ కి అట్లా కన్సిస్టెన్సీ లేదు. అంటే వాళ్ళు ఒకసారి సడన్ గా కూడా ప్రెషర్ గురయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకని అర్జెంటీనా విషయంలో మీకు అట్లా కనబడదు. ఎందుకంటే వాళ్ళు ఈ టోర్నమెంట్ లో కూడా మీరు చూసుకున్నట్లయితే బాను
వాళ్ళు అసలు యాక్చువల్గా అంటే డిఫీట్స్ ఎదుర్కొంటూ మ్యాచెస్ గెలవడం చూసాం అసలు యాక్చువల్గా. వాట్ హ్యాపెండ్ అగైన్స్ ఇంగ్లాండ్ కూడా మనం చూసాం. 85th మినిట్స్ వరకు ఇంగ్లాండ్ కంఫర్టబుల్ గా కనబడుతుంది, 1-0 లీడ్ లో ఉన్నారు. 85th మినిట్ లో అగైన్ ద మ్యాచ్ యొక్క రూపం మార్చేశారు. మెస్సీ అసిస్టెన్స్ ఇవ్వడం, తర్వాత అల్వరాజ్ గోల్ స్కోర్ చేయడం, మళ్ళీ తర్వాత ఇంజరీ టైంలో కూడా 90+ మినిట్స్ లో కూడా మరొక గోల్ స్కోర్ చేసి ఎక్స్ట్రా టైం కు వెళ్లకుండా వాళ్ళు మ్యాచ్ గెలవడం అనేది ఇట్ వాస్ ఫెంటాస్టిక్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 2022 వరల్డ్ కప్ చూసుకున్నట్లయితే కూడా ఖతార్ లో 3-3 తోటి ఫ్రాన్స్ కంబ్యాక్ చేసింది ఎంబాపే బ్రహ్మాండంగా ఆడడంతో. మెస్సీ అటు యాజ్ అ కెప్టెన్ గా ప్లేయర్ గా చక్కగా గోల్ స్కోర్ చేస్తున్నాడు, బట్ ఎంబాపే వాజ్ బ్రిలియంట్ హ్యాట్రిక్. ఆ తర్వాత మళ్ళీ పెనాల్టీస్ లో వాళ్ళు గెలవడం చూసాం అసలు. సో అలా అంటే వాళ్ళ కన్సిస్టెన్సీ, వాళ్ళకు ఉన్నటువంటి ఆ రెసిలెన్స్, దాన్ని ఏమంటారంటే చివరి వరకు వాళ్ళు హోప్ కోల్పోరు. ఒక్కసారి ప్రెషర్ లో స్పెయిన్ వచ్చిన తర్వాత ఎలా ఆడతారో మనం చూడాలి. బట్ ప్రెషర్ లో కూడా మీకు అర్జెంటీనా హ్యావ్ ఆల్వేస్ లుక్డ్ ఎ బెటర్ టీమ్ యాక్చువల్లీ. థింక్ ఆ కెపాసిటీ వాళ్ళకు ఉంది. అంటే మీరు ఈ కపుల్ ఆఫ్ ఇంపార్టెంట్ విన్స్ లో వాళ్ళ రోల్ చూసినట్లయితే యాక్చువల్లీ ఇంజరీ టైంలో మ్యాచ్ క్లోజ్ గా అసలు యాక్చువల్గా ఓడిపోతారా అన్నటువంటి సిచ్యువేషన్ లో వాళ్ళు దే కేమ్ బ్యాక్ స్ట్రాంగ్లీ టు విన్ దోస్ మ్యాచెస్ యాక్చువల్లీ, క్వార్టర్ ఫైనల్ అయినా కానీ సెమీఫైనల్ అయినా కానీ. సో ఐ థింక్ రేర్ ఎబిలిటీ వాళ్ళకే ఉంది కనుక ఐ థింక్ దే డోంట్ లుక్ అండర్ ప్రెషర్ యాక్చువల్లీ. ఐ థింక్ కపుల్ ఆఫ్ మినిట్స్ లో కూడా వాళ్ళ మ్యాజిక్ క్రియేట్ చేస్తారు. అండ్ దానికి ఎప్పుడు మెస్సీ యాజ్ ఎ ప్లేయర్ గా కెప్టెన్ గా ముందుంటూ ఉంటాడు, అసిస్ట్ చేస్తూ ఉంటాడు. ఐ థింక్ ఒక్కసారి సడన్ గా పొజిషన్ మారుతూ ఉంటుంది, ప్రెస్ చేస్తారు సడన్ గా. అండ్ 2 మినిట్స్ లో కూడా ఫర్ ఎగ్జాంపుల్ 0-1 తో వెనుకబడి ఉన్నా కానీ 2-1 తోటి మ్యాచెస్ గెలిచినటువంటి ఎగ్జాంపుల్స్ మనకి ఈ టోర్నమెంట్ లోనే కనబడ్డాయి కనుక ఐ థింక్ దేర్ స్టైల్ ఇస్ టోటలీ డిఫరెంట్. ఓకే అండి, ఇంకోటి ఏంటంటే పెనాల్టీ షూట్అవుట్ వరకు అసలు మ్యాచ్ వెళ్లే ఛాన్స్ ఉందా లేదా? చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అడిగారు భాను. అంటే 2022 వరల్డ్ కప్ ఫైనల్ రిపీట్ అవుతుందా అంటే కావచ్చు కూడా, బికాస్ మీకు ఎందుకంటే స్పెయిన్ ఎక్కువగా గోల్స్ ఇవ్వకపోవచ్చు కూడా, ఎందుకంటే స్పెయిన్ యొక్క డిఫెన్స్ స్ట్రాంగ్ గా ఉంది. అండ్ గోల్ కీపర్ సెమాన్ హెస్ బిన్ అవుట్ స్టాండింగ్ ఫార్మ్. అటు ఇటు మార్టినేజ్ కూడా ఉన్నాడు లేదని కాదు, బట్ అతను ఒకే గోల్స్ కన్సిడర్ చేశాడు కనుక ఐ థింక్ అర్జెంటీనాకు మీరు అన్నట్టుగా వాళ్ళ డిఫెన్స్ ను పెనిట్రేట్ చేసి ప్రెషర్ క్రియేట్ చేయడం డిఫెండర్స్ పైన, మిడ్ఫీల్డర్స్ పైన, ఇట్స్ నాట్ గోయింగ్ టు బి ఈజీ అబ్సల్యూట్లీ. ఎందుకంటే వాళ్ళు షార్ట్ పాసెస్ ఇస్తారు, తర్వాత బిట్ ఆఫ్ టిక్ అటాకింగ్ స్టైల్ కొనసాగుతూనే ఉంటుంది వాళ్ళది, అందులో డౌటే లేదు. సో వాళ్ళ డిఫెన్స్ ఈజ్ వెరీ స్ట్రాంగ్ గా ఉంది కనుక ఐ థింక్ డిఫెన్స్ ను పెనిట్రేట్ చేయడం అనేది ఇట్ విల్ నాట్ బి ఈజీ. అంటే ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ అల్వరాజ్ అండ్ మెస్సీ యొక్క స్కిల్స్ పైన ఆధారం. మార్టినేజ్ ఆఫ్ కోర్స్ హ్యాస్ టు డూ ఎ గుడ్ జాబ్ ఆల్సో యాజ్ డిఫెండర్. బాల్ పాసింగ్ లో కూడా తన రోల్ చాలా కీలకంగా మారుతుంది. సో ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ 90 మినిట్స్ రెగ్యులేషన్ టైంలో 0-0, 1-1 అయ్యి ఆ తర్వాత ఎక్స్ట్రా టైంకి వెళ్ళినట్టయితే ఎక్స్ట్రా టైంలో గోల్ చేసే ఛాన్స్ కూడా ఉండకపోవచ్చు. అప్పుడు మీరు అన్నట్టుగా పెనాల్టీ షూట్అవుట్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అండ్ అప్పుడు గ్యాంబుల్ అండి. పెనాల్టీ షూట్అవుట్ అంటే నేను ఎప్పుడేమంటానంటే ప్రతిసారి కూడా ఒకే టాప్ ఫామ్ లో ఉన్నటువంటి టీం కూడా గెలవకపోవచ్చు యాక్చువల్గా. అప్పుడు బిట్ ఆఫ్ గ్యాంబుల్, బిట్ ఆఫ్ లక్, యాక్చువల్లీ టన్స్ ఆఫ్ లక్ కావాలి, బిట్ ఆఫ్ లక్ కూడా కాదు మాను. సో అప్పుడు లక్ చాలా చాలా కీలకమైనటువంటి రోల్ ప్లే చేస్తుంది. అండ్ దట్ కెన్ హ్యాపెన్ ఆల్సో, ఎందుకంటే 2 టీమ్స్ స్ట్రాంగ్ గా ఉన్నాయి, 2 టీమ్స్ కన్సిస్టెన్సీ గానే వచ్చినటువంటి టీమ్స్ యాక్చువల్లీ. అఫ్ కోర్స్ అర్జెంటీనా స్టార్టింగ్ లో స్ట్రగుల్ అయినా కానీ వాళ్ళు ప్రెషర్ క్రియేట్ చేయగలిగారు ఇంజరీ టైంలో, లాస్ట్ మూమెంట్ లో, క్లోజింగ్ స్టేజెస్ లో కనుక ఐ థింక్ వీ కెన్ సీ మ్యాచ్ ఎండింగ్ ఇన్ ఎ డ్రా అండ్ దెన్ గోయింగ్ ఇన్ టు ద పెనాల్టీ షూట్అవుట్. బట్ నాకు అనిపిస్తుంది రెగ్యులేషన్ టైంలోనే మ్యాచ్ ఫినిష్ కావచ్చు అన్నటువంటి ఒక అదైతే కనబడుతుంది. ఓకే అండి, ఇంకోటి ఏంటంటే అసలు కోచ్ల వ్యూహాలు మ్యాచ్ ఫలితాన్ని అసలు ఎంతవరకు ప్రభావితం చేయగలుగుతాయి? చాలా చేస్తాయండి. బికాస్ ఇప్పుడు చూడండి, రొనాల్డో లాంటి ప్లేయర్ ను కూడా మీరు ఇఫ్ యూ గో బ్యాక్ టు దేర్ మ్యాచ్ ఇన్ రౌండ్ ఆఫ్ 13 లో అతన్ని పక్కకు పెట్టి అసలు యాక్చువల్గా వేరే ప్లేయర్ ఎందుకంటే ఫ్రెష్ లెగ్స్ చాలా ఇంపార్టెంట్ గా అవుతాయి మీకు. ఫర్ ఎగ్జాంపుల్ మెస్సీనే ఎగ్జాంపుల్ గా తీసుకుందాం. మెస్సీ కూడా 70-80 మినిట్స్ వరకు ఆడాడు. ఏదైనా చిన్న ప్రాబ్లం ఉండి నిగిలుండి అతడు పుష్ చేయలేకపోతున్నాడు, ప్రెస్ చేయలేకపోతున్నాడు, అసిస్ట్ చేయలేకపోతున్నాడు, ప్రెషర్ క్రియేట్ చేసుకోలేకపోతున్నాడు. అంటే ఐ థింక్ యూ కెన్ గెట్ అనదర్ ప్లేయర్. అంటే కెప్టెన్ కాకుండా కూడా మీరు యూ కెన్ డెఫినెట్లీ ఒక మంచి ప్లేయర్ తీసుకొచ్చే ఛాన్స్ ఉంటుంది, ఉండదని కాదు. సో ఇంపార్టెంట్ ప్లేయర్స్ ని ఎప్పుడు ఎవరిని తీసుకురావాలి అనే విషయంలో అబ్సల్యూట్లీ కోచెస్ రోల్ చాలా కీలకంగా మారుతుంది. అండ్ ఐ థింక్ బికాస్ ఇప్పుడు మీరు మనం రొనాల్డో విషయం మాట్లాడుతున్నాం కనుక 2016 లో వాళ్ళు గెలిచినటువంటి ఓన్లీ 1 బిగ్ కప్, యూరో కప్ లో కూడా రొనాల్డో లేనప్పుడే అసలు యాక్చువల్గా ఎడార్ వచ్చి సబ్స్టిట్యూట్ గా వచ్చి గోల్ స్కోర్ చేయడం చూసాం. పోర్చుగల్ అప్పుడు యూరో కప్ గెలిచింది, ఆ తర్వాత అద్భుతంగా పర్ఫామ్ చేస్తూ వచ్చారు.
ఆఫ్ కోర్స్ రొనాల్డోకు ఒక వరల్డ్ కప్ ఒకటే మిస్ అవుతూ వచ్చింది, బట్ మిగతా టోర్నమెంట్స్ లో వాళ్ళు అద్భుతంగా పర్ఫామ్ చేస్తారు. సో అంటే కీలకమైనటువంటి సమయాల్లో కీలకమైనటువంటి ప్లేయర్స్ ను ఆ, పంపడం అనేది, పిచ్చింగ్ చేయడం అనేది కోచ్ యొక్క రోల్ చాలా కీలకంగా ఉంటుంది. ఎందుకంటే బికాస్ దట్ ఈస్ వాట్ దే డూ యాక్చువల్లీ. బికాస్ అవుట్ సైడ్ వాళ్ళు ఉంటారు కనుక వాళ్ళకు వ్యూహాలు ఎక్కువగా తెలుస్తాయి. ఇప్పుడు మిడ్ఫీల్డ్ లో ఎవరు వీక్ గా కనబడుతున్నారు, బ్యాక్ లైన్ లో ఎవరు వీక్ గా కనబడుతున్నారు, ఫ్రంట్ లైన్ లో మనకి ఎవరైనా అటాక్ కావాలన్నా, ఒక అగ్రెసివ్ అప్రోచ్ కావాలన్నా అన్నప్పుడు సరైనటువంటి ప్లేయర్స్ ని తీసుకో. దట్ హ్యాపెండ్ యాక్చువల్లీ. డింట్ వి సీ ఇన్ క్వార్టర్ ఫైనల్ లో చూసాం కదా, అర్జెంటీనా ఆడుతున్నప్పుడు లాస్ట్ 1-2 minutes లో మీకు ఎప్పుడైతే సబ్స్టిట్యూట్ వచ్చాడో ఫ్రెష్ లెగ్స్ తోటి స్కోర్డ్ గోల్ యాక్చువల్లీ. సో జనరలీ సబ్స్టిట్యూట్స్ యొక్క జాబే అంటే హాఫ్ టైం వరకు జనరల్ గా చేంజ్ చేయరు ఎవరు. హాఫ్ టైం తర్వాతనే మనం మాక్సిమం సబ్స్టిట్యూట్స్ చూస్తుంటాం. 5 సబ్స్టిట్యూట్స్ వస్తారు, వాళ్ళ యొక్క రోల్ ప్లే చేస్తారు. సో ఇంపార్టెంట్ సమయంలో ఆ ఫ్రెష్ లెగ్స్ అనేవి మీకు చాలా ఉపయోగం. ఫుట్బాల్లో సబ్స్టిట్యూట్స్ రియలీ ప్లే ఎ కీ రోల్ అండి. సో సో ఆ రోల్ కంప్లీట్ గా ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ అవలంబించాలి అంటే ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ కోచెస్ యాక్చువల్లీ. ఓకే సుధీర్ గారు, ఇంకోటి ఏంటంటే అసలు ఈ ఫైనల్లో ఆడియన్స్ అసలు ప్రత్యేకంగా గమనించాల్సిన ప్లేయర్స్ ఎవరు అంటే ఏం చెప్తారు? మెస్సీ, అల్వారెజ్, మార్టినేజ్ గోల్ కీపర్, ఇటు సమాన్, యమాల్, తర్వాత రోడ్రి, పొరో, తర్వాత మీకు ఓయర్ జబాల్. యాక్చువల్లీ వీళ్ళందరూ కూడా కీలకమైనటువంటి ప్లేయర్స్. అండ్ ఆఫ్ కోర్స్ ఒక్కొక్కసారి మనం డిస్కస్ చేసినటువంటి ప్లేయర్స్ లో కాకుండా ఎవరైనా సర్ప్రైజ్ కూడా ఉండే ఛాన్స్ ఉంటుంది. కుకురెలా లాంటి డిఫెండర్ ఉన్నాడు, వాళ్ళకు అద్భుతమైనటువంటి డిఫెన్స్ చేయడానికి మీకు స్పెయిన్ విషయం మనం మాట్లాడుతున్నప్పుడు. సో ఐ థింక్ these 7-8 players should be playing key role for both the teams actually. అయితే లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ ఏంటంటే మీ అంచనా ప్రకారం ఫైనల్ స్కోర్ అసలు ఎలా ఉండబోతోంది, అండ్ ఆల్సో వరల్డ్ కప్ ఏ జట్టు గెలుస్తుందని మీరు అనుకుంటున్నారు? వరల్డ్ కప్ 1930లో స్టార్ట్ అయినప్పుడు మనకు అంత టైం ఉండకపోవచ్చు చరిత్ర మనం డిస్కస్ చేయడానికి. ఈ తక్కువ టైంలో ఉరుగ్వే అర్జెంటీనా ఓడించింది, ఫైనల్ ఓడిపోయినారు. ఆ తర్వాత జర్మనీ చేతులు కూడా ఫైనల్ ఓడిపోయినారు. నెదర్లాండ్స్ ఓడించారు, తర్వాత వెస్ట్ జర్మనీ అప్పుడు ఆడేది కలిసి ఓడించారు. తర్వాత జర్మనీ చేతిలో 2014లో ఓడిపోయినారు. సో దెర్ హావ్ బీన్ మెనీ ఫైనల్స్ యాక్చువల్లీ. అర్జెంటీనా హస్ బీన్ పార్ట్ ఆఫ్ యాక్చువల్లీ. వాళ్ళు 3 కప్పులు గెలిచగాని 78లో గెలిచిన తర్వాత మళ్ళీ 82లో ఓడిపోయినారు, 86లో గెలిచారు. మరోడోనా వాజ్ అవుట్ స్టాండింగ్ ఆ పర్ఫార్మెన్స్. 94 వరకు ఆడాడు మరోడోనా. అండ్ ప్రతి జనరేషన్ లో కూడా అద్భుతమైనటువంటి ప్లేయర్స్ ను ప్రొడ్యూస్ చేస్తూ వచ్చింది. అండ్ ఇప్పుడు ఈ సంవత్సరం బ్రెజిల్ వన్ ఆఫ్ ది ఫేవరెట్స్ గా టోర్నమెంట్ లో దిగినటువంటి టీం అవుట్ అయిపోయింది, జర్మనీ అవుట్ అయిపోయింది. అండ్ నెమార్ లాంటి ప్లేయర్లు డిసప్పాయింటింగ్ పర్ఫార్మెన్స్ కనబరిచారు. జర్మనీ ఎప్పుడు కూడా 4 టైటిల్స్ గెలిచిన జర్మనీ అవుట్ అయిపోయింది. ఇటలీ అంటే అఫ్ కోర్స్ క్వాలిఫై కాలేదు. సో ఇప్పుడు ఉన్నటువంటి టీమ్స్ లో స్పెయిన్, మీకు అర్జెంటీనా 2 టఫ్ టీమ్సే ఫైనల్ లోకి వచ్చేస్తాయి. యాక్చువల్లీ కన్సిస్టెన్సీ కనబడింది. ఒక టీం మనం డిస్కస్ చేస్తున్నట్టుగా టోటల్ గా పొజిషనల్ స్కిల్స్ పైన, డిఫెన్స్ పైన ఆధారపడుతూ గోల్ కీపర్ యొక్క ప్రదర్శన తోటి వాళ్ళు ఫైనల్ లోకి చేరుకున్నారు వాళ్ళు యాక్చువల్ గా. అండ్ ఒక టీం 19 goals స్కోర్ చేసి అగ్రెసివ్ అప్రోచ్ తోటి వాళ్ళ స్టైల్లో ఆఫ్ కోర్స్ వాళ్ళు ఫైనల్ లో ప్రవేశించారు. బిట్ ఆఫ్ లక్ కూడా వాళ్ళను ఫేవర్ చేస్తూ వచ్చింది. ఎందుకంటే ఇంజరీ టైంలో క్లోజింగ్ స్టేజెస్ లో చాలా స్ట్రగుల్ అయినటువంటి టీం. బట్ నాకేమనిపిస్తుంది అంటే స్పెయిన్ మైట్ స్ప్రింగ్ ఏ సర్ప్రైజ్ యాక్చువల్లీ. బికాస్ ఆర్ లేకుంటే టైటిల్ డిఫెండ్ చేసుకుంటారు అర్జెంటీనా, చూడాలి. బికాస్ అమెరికాలో జరుగుతుంది కనుక ఐ థింక్ క్రౌడ్ సపోర్ట్ ఆఫ్ కోర్స్ డెఫినెట్లీ మీకు అర్జెంటీనాకు ఉంటుంది, డౌటే లేదు, న్యూట్రల్ ప్లేస్ అయినప్పటికీ కూడా. బట్ ద వే స్పెయిన్ హ్యావ్ ప్లేడ్ ఇన్ ద లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్, 2-3 years యాక్చువల్లీ దే మైట్ స్ప్రింగ్ ఏ సర్ప్రైజ్ అనేటువంటి ఒక ఫీలింగ్ అయితే ఉంది. బికాస్ దే డిఫెండర్స్ ఆర్ అవుట్ స్టాండింగ్. విశ్లేషణ అందించారు. థ్యాంక్ యూ సో మచ్.